అసెంబ్లీ పెట్టు, అసెంబ్లీకి రా, నేను అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలనో చెప్పు. కేసీఆర్ ముఖ్యమంత్రి, మీరా ముఖ్యమంత్రి? మీరు అసెంబ్లీ పెడితే ఎవరు వస్తారు ఎవరని తెలుస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు మీరు అసెంబ్లీ పెట్టు, నేను వస్తా, నేను అసెంబ్లీ పెడతా, మీరు రా. అప్పుడేమో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నావు, ఇప్పుడేమో ఫామ్ హౌస్లే ఉంటున్నా అంటున్నావు. అంటే నీకు ఏది వీలైతే అది ఒకసారి రమ్మంటావు, ఒకసారి అక్కడే పడుకో, నువ్వు రావద్దంటావు. నీకు ఏది తోస్తే అది. నీకు పాలన పైన ఈ 10 ఏళ్లలో ఏం చేసింది చెప్పలేక నువ్వు ప్రజలందరి ముందు కూడా అవసపాలవుతున్నావు తప్ప కేసీఆర్ కూడా ఎలాంటి ఒరిగే ఏది కాదు. కేసీఆర్ మహావృక్షం లాంటోడు. ఆ మహావృక్షంలో నీలాంటి గంజాయి మొక్కలు వస్తుంటాయి, ములుస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి దయచేసి గుర్తుంచుకో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో నువ్వే బూతుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని, మీ వ్యవహార శైలిని మార్చుకొని ఇప్పటికైనా సరిగమైనటువంటి పద్ధతిలో పోతే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. లేదంటే ప్రజలు తిరగబడి మీ మీద తిరగబడే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తూ మీకు ఒక మాట ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే చివరి మాటగా చెప్పి ముగిస్తాను. మనం బాహుబలి సినిమాలో కాలయ్య ఎట్లున్నాడో, కాలకేయుడు ఎట్లున్నాడో మీరు కూడా కాలకేయుడిలాగా వ్యవహరిస్తున్నారు. తప్పకుండా బాహుబలి వచ్చి కాలకేయుడిని ఎట్లా అంతమిస్తాడో త్వరలోనే కేసీఆర్ బాహుబలి అయి మిమ్మల్ని అంతమించే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తుంది.